దురాశ అది మనిషిని ఎంత గుడ్డివాడిని చేస్తుందో తెలుసా? ఎంతలా అంటే ప్రాణం లేని పళ్ళాలు పిల్లల్ని కంటాయన్నా నమ్మేంతగా. వినడానికే వింతగా ఉంది కదూ. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ జానపద కథలో ఒక తెలివైన వ్యక్తి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సరిగ్గా ఇదే వింత వాదనను ఎలా వాడుకున్నాడో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదలయ్యేది విజయనగరంలో. అక్కడంతా బాగానే ఉంది, కాని ఒకే ఒక సమస్య. ఆ సమస్య పేరు రత్నచంద్రన్. ఇప్పుడు చూడండి, నగరంలో మిగతా వడ్డీ వ్యాపారులంతా ఓ 15% వడ్డీ తీసుకునేవాళ్లు. కాని రత్నచంద్రన్ మాత్రం ఏకంగా 50% వసూలు చేసేవాడు. అంటే ప్రజల అవసరాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నాడన్మాట. ఇది వ్యాపారం కాదండి, ఇది పచ్చి దోపిడీ. అయితే ప్రతీ కథలో ఒక విలన్, ఒక హీరో ఉంటారు కదా. ఇక్కడ మన విలన్ ఎవరో ఇప్పటికే అర్థమైపోయింది, రత్నచంద్రన్. అతని దురాశే ఆ 50% సమస్యకు మూలం. మరి ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేని మన హీరో ఒకడున్నాడు. అతనే రామన్. తన తెలివితో ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఒకే ఒక్క నంబర్ 50%. ఈ ఒక్క సంఖ్య చాలు మొత్తం కథను నడిపించడానికి. ఇదే అసలైన అగ్గిపుల్ల. ఇంత దారుణమైన దోపిడీని ఎలా ఎదుర్కోవాలి? బలంతో కాదు, బుద్ధితో. ఆ బుద్ధిబలమే మన కథ. అయితే రామన్ నేరుగా గొడవకు దిగలేదు. దానికి బదులుగా చాలా తెలివిగా ఒక ప్లాన్ వేశాడు, ఒక వల పన్నాడు. మరి ఆ వలకు ఎర ఏంటో తెలుసా? ఇంకేముంది, రత్నచంద్రన్ దురాశే, తన బలహీనతనే తనకు ఉరితాడుగా మార్చే ప్లాన్ ఇది. ఓకే, ఇక్కడి నుంచే అస్సలు కథ మొదలవుతుంది. రామన్ తన ప్లాన్లో మొదటి స్టెప్ వేశాడు. తన స్నేహితుణ్ణి పంపి కొన్ని రాగి పళ్ళాలను అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం ఆ 5 పళ్ళాలతో పాటు మరో 5 చిన్న చిన్న పాత్రలు కూడా ఇచ్చాడు. ఎందుకనడిగితే ఆ పెద్ద పళ్ళాలు గర్భవతులై ఈ చిన్నవాటికి జన్మనిచ్చాయట. వినడానికే భలే వింతగా ఉంది గదూ. ఇక్కడే ఉంది అసలు గమ్మత్తు. రత్నచంద్రన్ ఈ వింత వాదనను నమ్మడమే కాదు, అదనంగా లాభం వస్తుందనేసరికి అవునవుదు, నేను చెప్పడం మర్చిపోయాను, అవి అప్పుడే గర్భవతులుగా ఉన్నాయి అంటూ తెగ ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. చూశారా అతని దురాశ అతని కళ్లను ఎంతలా కప్పేసిందో? అంతే, వలలో చిక్కాడు. ప్రాణం లేని వస్తువులు పిల్లల్ని కంటాయని స్వయంగా రత్నచంద్రని ఒప్పుకున్నాడు. ఇక రామన్కి కావాల్సింది ఇదే కదా. ఇప్పుడు ఈ ఒక్క మాటను పట్టుకునే అతను తన అసలు ప్లాన్ను అమలు చేయబోతున్నాడు. సో మొదటి ఎర సక్సెస్ అయింది. ఇప్పుడు రామన్ ఇంకా పెద్ద చేప కోసం మరింత విలువైన ఎర వేశాడు. అదే బంగారు ఎర. చూద్దాం, రత్నచంద్రన్ ఈసారైనా కళ్ళు తెరుస్తాడో లేక మరింత లోతుగా కూరుకుపోతాడో. రత్నచంద్రన్ దురాశ అతని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, అతని ప్లాన్లో బాధితుడులా లేడు, ఒక పార్ట్నర్లా తయారయ్యాడు. ఏమయ్యా, వచ్చేటప్పుడు నా బంగారు పళ్ళాల పిల్లన్ని తీసుకురావడం అస్సలు మర్చిపోవద్దు అని తనే స్వయంగా గుర్తుచేస్తున్నాడంటే చూడండి. మరి రామన్ ఆ బంగారంతో ఏం చేశాడో తెలుసా? తనకోసం దాచుకోలేదు, దాన్ని కరిగించి రత్నచంద్రన్ వల్ల నష్టపోయిన పేదవాళ్లందరికీ పంచిపెట్టాడు. ఇదొక రకంగా చెప్పాలంటే దొంగతనం కాదు, న్యాయం. దోచుకున్నవాడి దగ్గర్నుంచే తీసుకుని బాధితులకు తిరిగి ఇవ్వడం. రైట్, ఇక క్లైమాక్స్కొచ్చేశాం. 2 రోజుల తర్వాత రత్నచంద్రన్ తన లాభం కోసం చాలా ఆశగా రామన్ స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. కాని అతనికి బంగారం బదులు అస్సలు ఊహించని, నమ్మశక్యం కాని ఒక వార్త వినాల్సొచ్చింది. ఇది కదా అసలైన మాస్టర్ స్ట్రోక్. ఏ లాజిక్ అయితే రత్నచంద్రన్ తన లాభం కోసం ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడో, ఇప్పుడు అదే లాజిక్ అతనికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. సింపుల్, పళ్ళాలు పుడతాయని ఒప్పుకున్నప్పుడు అవి చనిపోతాయని కూడా ఒప్పుకోవాలి కదా. సహజంగానే ఈ గొడవ రాజుగారిదాకా వెళ్ళింది. ఇప్పుడు ఆయన ముందొక భలే విచిత్రమైన కేసుంది. ఒకవైపు రత్నచంద్రన్, నా బంగారు పళ్ళాలు, వాటి పిల్లలు నాకు కావాలి అంటున్నాడు. మరోవైపు రామన్, మహారాజా, పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు, ఆ పళ్ళాలు కూడా అంతే అని చెప్తున్నాడు. అంటే న్యాయం ఇప్పుడు రత్నచంద్రన్ సృష్టించుకున్న లాజిక్లోనే ఇరుక్పోయింది. అయితే రాజుగారు చాలా తెలివైనవారు. ఆయన ఈ పళ్ళాలు పుట్టడం, చనిపోవడం లాంటి నాటకాన్ని అంతా పక్కన పెట్టారు. అసలు సమస్య ఏంటో ఆయనకర్థమైపోయింది. అదే రత్నచంద్రన్ వసూలు చేస్తున్న ఈ 50% వడ్డీ. అందుకే ఆయన తీర్పు చాలా క్లియర్గా ఉంది. ఈ మొత్తం కథకు కారణమైన అసలు నేరస్తుణ్ణి వెంటనే అరెస్టు చెయ్యండి. అందుకే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, నిజానికి రత్నచంద్రన్ను రామన్ మోసం చేయలేదు. రత్నచంద్రన్ తన దురాశ అనే వలలో
తానే వచ్చి చిక్కుకున్నాడు. అవును, ఆ వల పన్నింది రామనేమోగాని ఆ వలలోని ప్రతి దారం రత్నచంద్రన్ పేరాశతోనే తయారైంది. ఈ కథ మొత్తం విన్నాక మనలో ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతోంది. న్యాయం కోసం చేసిన మోసం నిజంగా మోసం కిందకొస్తుందా? లేకపోతే అది కూడా ఒక రకమైన న్యాయమేనా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.